న్యూస్ మోహన్ బాబు యూనివర్సిటీ ఘటనపై మంచు మనోజ్ చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనతో పాటు తన భార్య మౌనికపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంట్లో ఎందుకు అనుమతించడం లేదని పోలీసులను ప్రశ్నించారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని మనోజ్కు సూచించారు పోలీసులు. తిరుపతి వదిలి వెళ్లే ప్రసక్తే లేదంటున్నారు మంచు మనోజ్. తన పేరిట లోన్లు తీసుకుని ఎగ్గొడుతున్నారని మనోజ్ ఆరోపించారు. ప్రతి ఏడాది కుటుంబ సభ్యులతో పండగ చేసుకునే తాను ఈసారి పండగ చేసుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తనతో సమస్య ఉంటే కూర్చోబెట్టి మాట్లాడాలని ఎందుకు ఆ పని చేయడం లేదంటూ మనోజ్ సూటిగా తండ్రిని ప్రశ్నించారు. తన మీద తన అభిమానుల మీద దాడి చేస్తే ఊరుకునేది లేదంటున్న మంచు మనోజ్తో మా ప్రతినిధి జగదీష్ ఫేస్ టు ఫేస్. ఉన్నారు రాతపూర్వకంగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే మీడియాతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా మంచు మనోజ్ కడుపున పిలవడం జరిగింది. సార్, ఫిర్యాదు అంటే మీరు ఫిర్యాదు చేశారు, మీరు ఏం ఫిర్యాదు చేశారు సార్ ఇక్కడ స్టేషన్కి వచ్చి? ఏం లేదు సార్, మా వాళ్ళకి ప్రొటెక్షన్ అంతే. వాళ్ళకి జరిగిన అన్యాయం చెప్పాను, ప్రొటెక్షన్ చెప్పాను. ఈ క్యాంపస్ బయట ఈ రౌడీలు ఈ కర్రలు ఎత్తుకొని కొట్టడం మీకే తెలుసు. ఈ మధ్య కూడా ఇక్కడ మీ మీద కూడా దాడులు జరిగాయి ఇక్కడ బౌన్సర్స్తో. సో అది ప్రశ్నే కాదు, ఎవరైనా కాదు, ఎవరు వచ్చినా వాళ్ళకి అడ్డు తిరిగితే కొడతారు. అలాగే నా తమ్ముడు విషయంలో కుట్టి అని చిన్న అబ్బాయి, ఈ అబ్బాయికి కూడా ఈ విషయంలో మళ్ళీ క్యాంపస్కి వచ్చి వెళ్ళిపోతూ ఉంటే మంగాపూర్ ఎక్కడ తమ్ముడు అక్కడ కొట్టారు. సో ఇది జరుగుతుంది. నాకేం ప్రొటెక్షన్ అక్కర్లేదు, వీళ్ళకి ప్రొటెక్షన్ కావాలి అనేసి కోరడం జరిగింది. నిన్న మీపైనే కంప్లైంట్ చేశారు, అంటే మీరు గోడ దూకి వెళ్ళేందుకు మీ అభిమానులు ప్రయత్నం చేశారనేసి మీపైన కంప్లైంట్ చేసిన పరిస్థితి. అవును సార్, దాన్ని ఏ విధంగా చూస్తారు సార్? మీరు చూశారు కదా, మీరున్నారు కదా నిన్న, నేను దూకేనా? మీరున్నారు కదా నేను దూకేనా? లేదు. సో వాళ్ళంతా లైక్ ఎంత క్లియర్ అంటే, నేను నారవారిపల్లిలోకి వెళ్ళి నారవారిపల్లి లోపల నేను ఎవరిని కలిశాను, ఎంతసేపు మాట, నేను డీటెయిల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉందంట. ఎట్టా సార్, ఇది ఒక ఇంటి లోపలికి వెళ్ళే డీటెయిల్స్ కూడా వాళ్ళు చెప్తున్నారంటే, సో ఇవన్నీ ఫాల్స్. అది నేను పట్టించుకోవట్లేదు సార్. నాకు మెయిన్ ఏంటంటే వీళ్ళదే కన్సర్న్. సో అది వాళ్ళ మీద 100 కేసులే వేసుకోమనండి, అది ప్రూవ్ అవ్వాలి కదా. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర లేదు. మీ ఫాదర్ తో మాట్లాడిస్తారు, నమ్మకం మీకు ఉందా సార్? ఇప్పటికైనా సరే ఈ సమస్య సద్దుమరుగుతుంది అనుకుంటున్నారా మీరు? నిన్న కూడా మీరు చెప్పారు, మా ఫాదర్ తో మాడిస్తే ఖచ్చితంగా ఈ సమస్యకి సద్దుమరిగే అవకాశం ఉంటుంది, ఇక్కడ చెట్ల కింద తిరుగుతున్నారు, డీజిల్ పెట్రోల్ చక్కెర పోస్తున్నారు అంటే కూడా చెప్పడం జరిగింది. అంతే, కూర్చొని పెడితే ఎక్కడైనా లోకంలో కూర్చొని మాట్లాడితే World War II కూడా జరిగి ఉండదు. అంతే అండి. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద మంచు మనోజ్ టీవీ5కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ. తన తండ్రితో తనని కూర్చోబెట్టి మాట్లాడితే ఖచ్చితంగా సమస్య సద్దుమణిగే అవకాశం ఉంటుందని మంచు మనోజ్ అయితే స్పష్టం చేస్తున్నారు. రాతపూర్వకంగా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. నిన్న జరిగిన ఘటనలో తన అభిమానులపైన దాడి చేశారు. డైరీ ఫామ్లోకి, విద్యా సంస్థలకు సంబంధించిన డైరీ ఫామ్లోకి వెళ్తున్న నేపథ్యంలో అభిమానులు కొంతమంది మోహన్ బాబు సంబంధించిన బౌన్సర్లు కొట్టారని చెప్పి కూడా ఆయన రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులపైన ఎక్కడ కూడా మంచు మనోజ్ ఫిర్యాదు చేయని నేపథ్యం, తన అభిమానులకు ఏమాత్రం కూడా సెక్యూరిటీ లేదు, తాను ప్రతి పండుగను కూడా కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంటూ ఉండేవాడిని, కానీ అలాంటిది నిన్న కుటుంబ సభ్యుల మధ్య పండుగ జరుపుకునేందుకు వస్తుండగా తనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తనను తీవ్రంగా కూడా ఇది బాధించిందంటూ మంచు మనోజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా ఆయన ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి బయటకు వెళ్తుండగా